శత్రువు గుండా ఎటువంటి బాధ గుండా ఎటువంటి ఒత్తిడి గుండా వెళుతున్నారో మీకే తెలుసుకోవాలి. ఇంకొకరు కోరుతున్నాను ఆశ్చర్యాన్ని జరిగించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని ఈరోజు దర్శించాం. కష్టం ఏదైనా శ్రమ ఏదైనా తోడుగా ఉండాలి, ధైర్యంగా ఉండే స్తోత్రాలు చూపిస్తుంది. ఈరోజు వాక్యంలో ప్రతి ఒక్కరిని మన కుటుంబాన్ని సమాధానపరచు, సమాధానంతో ఉంటారు. చేస్తున్నాను ఒక వెలుగుతూ ఉంటారు. ఓకే అండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు కదా. మా వారు వచ్చేసి ఇంకా సర్ప్రైజ్ కూడా తీసుకొచ్చాడు. ఇంకా అదే ఐస్ క్రీమ్ ప్రాసెస్ మరి ఎలా చేస్తాననేది చూసేయండి. ఇంకా కవర్ కూడా తీసి రెడీ పెట్టేసాను. ఇంకా ఐస్ క్రీమ్ రెడీ చేసే విధానం అయితే చూసేద్దాం. ఓకే అండి, ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవేనండి. వీటి పేరు వచ్చేసి నాకు తెలీదు, కానీ మొత్తం అయితే చూపించేస్తున్నాను. ఈ విధంగా నేను వచ్చేసి మన కొలత గ్లాస్ వచ్చేసి ఇదేనండి. అండ్ ఇంక రోజు కడగటం ఎందుకు అని చెప్పేసి ఇంక ఇదే విధంగా పెట్టాను. జిగురుండిది కదా, అది వచ్చేసి ఇలాగైంది, ఏం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇదొక గ్లాస్ అయితే వేసుకున్నాం. ఓకే అండి, ఇంక ఈలోపు మా వారు మంచినీళ్ళు కూడా తీసుకొచ్చేసారు. ఇంకా మనకి ఐస్ క్రీమ్ కావాల్సింది ఇదే కదా. ఈ విధంగా అయితే ఇలా సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టుకోవాలి. సెంటర్ అది ఐస్ గడ్డేస్తాం కదా, అప్పుడు కదలేదు కదా. అయితే మనమైతే నీళ్ళు పోసేసుకున్నాడే. ఐస్ తయారు చేసేదాను అన్నారు కదా, చూసేయండి. ఏంది బిగ్ రాలేదు, ఇంకా ఏం రాలేదు, ఫోన్ చేయలేదు, ఇంకా ఫోన్ చేయకూడదు, చేద్దాం. చాలే, ఈ విధంగా అరకాను వాటర్ పోసుకోవాలా. సరేనా, ఇంకా వాటర్ అయితే పోసేసుకున్నాం కదా. ఇంక ఈ విధంగా అయితే మనం అయితే వాటర్ పోసేసుకుని ఇంకా ఐస్ క్రీమ్ తయారీకి అయితే క్యాన్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, చుట్టూ ధర్మగోళ్ళు అయితే మనం ఈ విధంగా అయితే బిగించుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాం. ఇది ఇచ్చేటప్పుడు లోపల చుట్టూ ఐస్ గడ్డ వచ్చేసింది. చుట్టూ మామూలుగా ఈ గ్యాప్ వచ్చేటప్పటికైతేనేమో ఐస్ గడ్డ వచ్చేసింది. ఈ లోపల క్యాన్ ఉంది కాబట్టి ఇంక చుట్టూ కూలింగ్ అవుతూ ఉంటుంది. చూస్తారు కదా, చూపిస్తాం మొత్తం అంతా మీకు. మూత అయితే పెట్టేసుకున్నాను, పడకుండా దుమ్ముదులు అనేది. లోపల అయితే ఇది వెనిలా, అసలుకి ఇది వెన్నెలా అండి. వెన్నెలా అంటే మీకు తెలిసేది క్రీమ్, అది పౌడర్. ఇది వచ్చేసి ఒక గ్లాస్ అయితే వేసుకుందాము. అంటే ఇది ఐస్ క్రీమ్ తయారు చేసే వాళ్ళకైతే అర్థమైంది బాగా క్లియర్గా. ఇది వచ్చేసి రాజ్ అంటే జిగురు. ఇది కూడా ఒక గ్లాస్ వేసుకున్నాం అండి. కొద్దిగా గ్లాస్ వేసి ఒక్క ఈ విధంగా ఒక గ్లాస్ అంటే కొంచెం అంట అలా, ఆ విధంగా ఇది ఒకటి వేసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదేం పేరు? అదే పాలపిండి పేరు భారత్. అంటే పాలు పోసినంత లెక్క బాగా వైట్ వచ్చింది. 2 గ్లాసులు వేసుకున్నామండి పాల పౌడర్. ఇంకా చాలు, ఇంకెక్కువే బాగు. అంతే సార్, మొత్తం మిక్సింగ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్. ఇదేంటిది? ఏం ఇప్పుడు అనేది వేసేది? ఇది పంచదార పౌడర్, చాక్రీనా? ఇది వచ్చేసి ఎంత వస్తున్నావు? ఇది ఎంత వస్తున్నావు? కొద్ది గ్లాసున్నారు, కొద్ది కొద్ది. ఇంకా ఈ విధంగా అయితే మనం అయితే 4 రకాల పిండిలు కలుపుకోవాలండి. ఇంకా ఈ విధంగా అయితే మనం అయితే మొత్తం అంతా పిండిలు అయితే కలిపేసుకోవాలండి. ఇంకా ఐస్ క్రీమ్ తయారు చేయడానికి అయితే చెప్పే కదా 4 రకాలు. ఇవన్నీ అంతకుముందు నేను తయారు చేసిందే, కానీ ఇప్పుడైతే మామూలుగా రీసెంట్గా అయితే కొత్తగా పెట్టుకుని చెప్పే కదా. ఇంకా అందుకని చెప్పి అయితే మొత్తాన్ని కలిపేసుకున్నాండి. మిక్సింగ్ చేసావా? పంచదార వేసావా? పంచదార ఏంది ఎంత వస్తున్నా పంచదార? రీసెంట్గా వచ్చేసి ఇంకా డిమార్ట్ లో ఒక 5 కేజీ పంచదార తెచ్చాను. ఇంకా దీనికి వచ్చేసి మనకు కావాల్సిన పంచదార
పిల్ల బడికి వెళ్ళిపోయారా? 30 కేజీ తీసుకుంటాను, అంటే ఇది 1/2 కేజీ కదా, ఇంకొంచెం ఎక్స్ట్రానే వండిద్ది. ఒక చెమ్ము పిల్ల బడికి వెళ్ళారా? ఈ విధంగా అయితే ఒక చెమ్మ అయితే తీసుకుంటున్నాను. మొత్తం మిక్సింగ్ చేసేసాయి, దాంట్లో పోసేసి మిక్సింగ్ చేసేసాయి. ఈ విధంగా వచ్చారా? కలుపుదాం, లేదా తర్వాత వెళ్ళినా కలుపుకున్నాం. నా పని నాది, నీ పని నీదే. ఆయన కలిపి పని మొత్తం అయితే క్రీమ్ అయితే రెడీ చేసాయి కదా, మనకి ఇది వచ్చేసి వాటర్లో అయితే కలిపేసుకుందాము. ఈ లోపు అయితే ఏసీ కూడా బిగించేసుకుందాం. ముందర దీని గురించి మాట్లాడాం. ఈ విధంగా అయితే మీరు అడిగారు, చాలా మంది అడిగారు క్రీమ్ ఎట్లా చేస్తున్నారని. మిక్సింగ్ చేసాం మొత్తం అంతా, పొడి పని మొత్తం వచ్చి చూసారు కదా. ఇంక ఈ విధంగా అయితే మనమైతే నీళ్ళలో కలిపేసుకుంటాము. నీళ్ళలో కలిపేసుకున్న తర్వాత అయితే ఆ విధంగా మొత్తం గడ్డగట్టకుండా ఆ విధంగా అయితే మొత్తం మిక్సింగ్ చేసుకొని గడ్డగట్టుకొని నీళ్ళలో. ఓకేనండి, ఇంకా చూసారు కదా ఈ విధంగా అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలా. ఇంకా దీంట్లోనే ఒక 1/2 లీటర్ అయితే పాలు అయితే తెచ్చాము, ఇంకా ఇవి కూడా మొత్తం కలిపేసుకోవాలా. శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకొని చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అయితే శుభ్రంగా కలిపేసుకోవాలి కదా. ఈ సైడ్లంతా ఐస్ గడ్డ అయితే వేసేసుకున్నాము. ఇంక ఇదైతే కలపడం అయిపోయింది, మూత అయితే పెట్టేసుకుందాము. ఏమీ పడకుండా మూత. ఇంకేం లేదా రేట్ ఏం లేదా తగ్గించేది? అలా కాదండి. ఓకేనండి, ఇంకా వచ్చేసారు కదా. దీంట్లో వచ్చేసి మా వారు ఐస్ క్యూబ్ ఆ విధంగా అయితే పెట్టి సైడ్ని అయితే వేస్తున్నాను. ఇంక మనం వచ్చేసి ఇంకా ఒక ఉప్పు ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను. ఏది దేంట్లో దాంట్లో అలా పక్క సైడ్న. ఈ విధంగా అయితే రౌండ్గా వేసేసుకోవాలి. ఓకేనండి, ఇంకా ఈ విధంగా అయితే ఐస్ గడ్డ రౌండ్గా అయితే పెట్టేసాము. మూత పెట్టేసా ఫస్ట్ పెట్టే. ఇంకా ఈ విధంగా అయితే ఐస్ గడ్డ ఇలా పెట్టేసుకొని కలుపు పోసుకుంటే మనకు అనేది ఇది కూల్. ఓకేనండి, మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ఫ్లేవర్స్ వచ్చేసి ఇవైతే వేస్తున్నాము. ఏంటి బాబయ్యి? యాలక్కల్ పౌడర్ ఒకటి, ఇదేం వెన్నెల స్మెల్. ఇంక ఈ విధంగా అయితే ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇంకా మనం అయితే రౌండ్గా అయితే ఐస్ గడ్డ అయితే పెట్టేసుకున్నాము. ఐస్ గడ్డ పెట్టేసుకున్నాక ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకా మా వారు స్నానం చేసి ఫుడ్ తినేసి ఇంకొక 1/2 అవర్లో అయితే బయలుదేరుతాడు. జాగ్రత్త. ఓ గుడ్ బాస్, హ్యాపీ బర్త్డే. ఏంది పట్టట్లేదా? ఇంకా ఆ విధంగా పెట్టేసుకోవా. ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు అయితే చాలా బాగుంది. ఇంకొంచెం కూల్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి. సెట్టేనా? అలాగా మూత పెట్టేసుకోవాలి. అది రెడీ పెట్టేసాం కదా. ఇది బాక్స్ రోజు చెరీస్ ఇంకా గ్రీన్ అలాగే రెడ్ కలిపేస్తాను. ఇలా విధంగా చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి పెద్దదండి, ఇది 20 రూపీస్. ఇది వచ్చేసి 10 రూపీస్. ఇంక ఒక 3 ఇది ఒకటైతే పెట్టేస్తాను. ఆల్రెడీ దాంట్లో పెట్టాను. ఈ విధంగా
ఈ 3 ఇంక బండి వచ్చేసి శుభ్రంగా అయితే తుడిచేసాను. దీంట్లో అయితే ఇవి ఇంకా ఇటు వచ్చేసి పెద్ద పెడదాం. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డబ్బుల డబ్బా, అలానే ఇంకా స్పూన్లు ఉన్నాయండి. ఇంకా స్పూన్లు కూడా పెట్టేసాయి కదా. ఇంక వచ్చేసి చెర్రీస్ చూసారు కదా. చేయకూడదమ్మా, నాన్న టైం అవుతుంది వదులు. ఇది కింద కొను, కింద కొను, కింద కొనట్లా అట్లా. ఓకేనండి, ఇంకా ఇప్పటిదాకా అయితే చూసా కదా. అన్నీ అయితే సర్ది పెట్టేసాను. మా వారు నేను ఇంకా అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మా అక్షయ్ కూడా స్నానం చేయించేసి అక్కడ పెట్టేశాను. రోడ్డు మీద ఉన్నాడు వాడు. ఇంకా బండి కూడా తీసుకెళ్ళి రోడ్డు మీద పెట్టేసాము. ఇంకా ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది, అది కూడా తీసుకెళ్ళి ఇంకా చెక్క చేసేసి బోనెట్ చేసేద్దాం. అక్కడ ఉన్నారు వెయిటింగ్ దీనికోసం. అన్నా స్టార్ ఇస్తే చక్కగా తలదుకొని టోపీ బావా మర్చిపోయాం అనుకుంటున్నా. నీ కాదు, ఇది డాడీకి, నీది కాదు. ఎట్లా ఎట్లా పెట్టుకుంటా, నీది కాదు, నాది నాది కాబట్టి డబ్బు అది బలేకుందరు టోపీ నీకు. నా బయట కాడా ఇంకా ఏసీ అయితే బిగిస్తున్నాం కదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇవన్నీ అయితే సర్దేసి శుభ్రంగా ఇటు సైడ్ అయితే పెట్టేసాము. ఇంకా టీవీ కూడా తీసాము. పొద్దున్నే కరెంటు వాళ్ళు వచ్చారు చూడటానికి. అందుకని చెప్పేసి మొత్తం అయితే ఎక్కడెక్కడ శుభ్రంగా సర్దేసి పెట్టేశాను. మా వారు వచ్చేసి ఆ టోపీ మీద కుస్తీ పడుతున్నాడు. ఓయ్ కూరబోయితే పైకి లేపు, తీసుకోమ్మా క్యారేజీ. నైస్. ఏది నీది కాదు, డాడీది. మళ్ళీ అడుగుతున్నాడమ్మా. ఇగడి చాలే.